హాయ్ అందరికీ. ఇంటి ముందు ఇలా ముగ్గేసి ఎన్ని రోజులైపోతుందో చెప్పే కదా ప్రీవియస్ వీడియోలో. శ్రీరామనవమి రోజు మాకైతే సూతకం అయితే వచ్చింది. ఇంక పండగంతా అయిపోయినాక ఆఫ్టర్‌నూన్ అయితే తెలిసిందనమాట. ఇలాగ సూతకం అయితే అది తెలిసేటప్పటికి ఇంక నేనైతే అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాననమాట. ఇంక ఈవినింగ్ వచ్చేసేసి ఇంక పూజ చేశాం కదా పండగ రోజు. ఇంక అవంతా క్లీన్ అయితే చేసుకున్నాను. ఇంక ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ముగ్గు అయితే వేయలేదు. మా సైడ్ వచ్చేసేసి సూతకం వచ్చినప్పుడు కొన్ని రూల్స్ అయితే పాటించాలన్నమాట. లైక్ ఎలాంటివంటే ఇల్లు తుడవటం గానీ, లేకపోతే నేల ఉంటే కల్లాపు చల్లటం గానీ, నాన్ వెజ్ తినటం గానీ, లేకపోతే ఇంకా స్వీట్స్ గానీ ఇలాగా కొన్ని రూల్స్ అయితే ఉంటాయి. ఇవైతే పాటించాలి. వచ్చేసి తలస్నానం చేయటం గానీ, ఇంకా మగవాళ్ళైతే గడ్డం అలాంటి షేవింగ్ అలా చేపించుకోవడం గానీ అలాంటివి చేయకూడదు అనమాట. ఇంకా ఆడవాళ్ళు అయితే నుదిటి అయితే కుంకుమ అనేది పెట్టుకోకూడదు. నార్మల్ బొట్టు అయితే పెట్టుకోవచ్చు కానీ నుదిట్లో కుంకుమ అయితే పెట్టుకోకూడదు అనమాట. సూతకం అయిపోయేదాకా మాకు ఇలాంటి రూల్స్ ఉంటాయి. ఇంకా ఉన్నాయి. ఇంకా నాకు తెలిసిన వరకు ఇవైతే పాటిస్తారనమాట నేను. కాకపోతే వీటిలో ఏంటంటే ఇల్లు తుడవటం అని ఒక్కటే దాన్ని స్కిప్ చేస్తాను. నేనైతే డైలీ ఇల్లు అయితే తుడుచుకుంటాను. ఎందుకంటే చిన్న పాప ఉంది కాబట్టి కొంచెం ఇల్లు అయితే క్లీన్గా ఉండాలి. అయితే మాక్సిమం ఏంటంటే ఇప్పటి రోజులు ఎవరు పాటించలేదు వీటిలో. ఇంకా మన ఇంట్లో కానీ మన దగ్గరలో కానీ ఎవరైనా చనిపోతే తప్పించి ఎక్కువ ఇంకా దూరంగా ఎవరైనా అంటే దూర బంధువులు ఎవరైనా చనిపోతే ఇవి ఎక్కువ పాటించలేదు అనమాట. నాకు తెలిసినంత వరకు నేను కూడా కొన్ని స్కిప్ చేస్తాను వీటిల్లో. నాకు ఇంకా ఇవి వచ్చేసి ఎలా తెలిసిందంటే మా నాయనమ్మ చనిపోయినప్పుడు ఇవన్నీ నాకు దగ్గర కదా మా నాయనమ్మ ఇంకా అలాగ తెలిసిందనమాట. నాకైతే ఇలా సూతకం వచ్చినప్పుడు స్వీట్స్ కూడా తినకూడదని తెలియదు అనమాట. ఇంకా తను చనిపోయినప్పుడే నాకు ఇలా స్వీట్స్ అనేది తినకూడదని తెలిసిందనమాట. ఇంకా సూతకం రోజు ఇంకా పూజారి గారు బెల్లం మొక్క ఇంకా తల కొంచెం పెడతారు. ఇంకా ఆ రోజు నుంచి ఇంకా స్వీట్ అయితే తినొచ్చు అనమాట. ఇంకా అప్పుడు దాకా మనమైతే ఇంకా స్వీట్ కూడా తినడానికి లేదు. ఇంకా ఈ వీడియో వచ్చేసి సూతకం అయిపోయిన మరుసటి రోజు సూతకం వస్తుందనగా ఇంకా ఇల్లు అన్ని క్లీన్ అయితే చేసుకోవాలి. దుప్పట్లు కానీ ఇల్లు కడగటం కానీ అన్ని క్లీన్ చేసుకొని ఇంకా సూతకం రోజు పసుపు నీళ్ళు కానీ లేకపోతే అక్కడ నుంచి ఆవు మూత్రం అనేది తెస్తారనమాట. అంటే పుణ్యపు నీళ్ళు అని ఉంటాయి. ఇంకా వాటిని అయితే చల్లుకోవాలి ఇల్లు అంతా. ఇంకా దానితో అది చల్లుకున్నాక ఇంకా సూతకం అనేది వెళ్ళిపోతుంది. ఇంకా సూతకం రోజు అయితే దేవుడు పట్టాలు కానీ క్లీన్ చేయడం కానీ ఇంకా ఏం చేసుకోము. ముందు రోజు దుప్పట్లు అన్ని ఉతికేస్తాం కానీ దేవుడు పట్టాల దగ్గరికి వెళ్ళమన్నమాట. తర్వాత ఇంకా మరుసటి రోజు ఇలా క్లీన్ అయితే చేసేసానమాట. ఇంకా అప్పటికే నెల రోజులు ఏమో అవుతుంది. సూతకం కూడా మాకు ఎక్కువ రోజులు పడింది ఈసారి. అందుకని ఇలాగ అంతా గలీజ్గా అయిపోయింది. దేవుడు పట్టాల దగ్గర అంతా బూజు పట్టేసింది. సామాను కూడా ఇలా నల్లగా అయితే అయిపోయాయి. ఇంకా కొంచెం తెలిసిన ఐడియాస్తో ఇలాగైతే కొంచెం క్లీన్ అయితే చేసేసుకున్నాను. ఇంకా బీరువాలు చూపించే కదా అవన్నీ కూడా సర్దానమాట. ఇంకా టైం లేక ఇంకా అలాగ పెట్టేశాను. తర్వాత సర్దుకోవచ్చని ఇంకా వాటిని కూడా సర్దాలి. నేను వచ్చేసి ఇల్లు అనేది ఎలా క్లీన్ చేశాను ఎలా సర్దుకున్నాను అనేది ఒక వీడియో అయితే తీసి పెడతాను. ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఈ వీడియో అనేది. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.